అప్పుడు ఏమనుకున్నావు? అప్పుడు చిన్న పిల్ల అనిపించింది, ఇన్నసెంట్, వెరీ లిటిల్ కుట్టి అన్నట్టు అనిపించింది నాకు. నిజం చెప్తున్నాను నేను, ఐ ఫెల్ట్ దట్. నీకు చెప్తాను కూడా. అంతేనా? ఇంకేమనిపించలే? అంతే, ఇంకేమనిపించలే. అంటే ఏంటి ఇంత చిన్న పిల్లతో నాకు రొమాంటిక్ ట్రాక్ ఉంది అలా ఏమనిపించలే? కొంచెం డౌట్, అంటే నాకు భయం వేసింది. అనిపించింది నాకు తెలుసు, ఎందుకంటే వాడు నాతో చెప్పాడు అది. బ్రో ఇలా చిన్న పిల్లల్ని రొమాన్స్ చేయమంటే ఎట్లా బ్రో అలా చెప్పాను నేను, అంటే ఆ మీనింగ్ వచ్చేటట్టు. యా, ఇంకా కోపం అనిపించలే? ఎందుకు కోపం? అదే అడుగుతున్నా. యు ఆస్క్ మీ ద సేమ్ క్వశ్చన్. లేదు లేదు, నాకు అంటే జస్ట్ కొంచెం అరే చిన్నపిల్ల కదా, షీఈ్ వెరీ ఇన్నసెంట్, వెరీ అంటే జాగ్రత్తగా హ్యాండిల్ విత్ కేర్. ఐ హావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఎక్కడైనా. అలా ఐ ఫెల్ట్ మోర్ ప్రొఫెషనల్, మోర్ రెస్పాన్సిబుల్ అనిపించింది నాకు. యా. సో ఫస్ట్ టైం చూసినప్పుడు అంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలి, అనంతికని నేనైతే ఫస్ట్ టైం చూసినప్పుడు ఓ ఈమె ఇంత సింపుల్గా ఉంది ఏంటి, ఆల్రెడీ ఒక హీరోయిన్ కదా ఈమె అంటే ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ సమ్ ఆంట్రాజ్ అరౌండ్ యూ, అంటే ఓ నలుగురు ఉండి ఒక హెయిర్ స్టైలిస్ట్, మేకప్, సంథింగ్ అర్థమైంది కదా. అండ్ కొంచెం మేకప్, కొంచెము అట్రాక్టివ్ కాస్ట్యూమ్స్, అంటే జనరల్గా హీరోయిన్లు కనపడితే మనకి దూరం నుంచి కూడా హీరోయిన్ కనపడతారు కదా. ఈవెంట్ ఇంత సింపుల్గా ఉంది, ఒక 5 నిమిషాలు పట్టింది. ఇంత సింపుల్గా ఉంది ఏంటి, ఓ ఈమె హీరోయిన్ అనే ఒక యాటిట్యూడ్ లేదు, ఏం లేదు అని. సో నిజంగా దట్స్ అ బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ యూ. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ రోజు హీరోయిన్ అనే యాటిట్యూడ్ ఎప్పుడు చూపిలేదు, మేబీ లేదు కూడా. జెన్యూన్లీ యు ఆర్ దట్ సింపుల్. నెక్స్ట్ ఏంటంటే నాకు అప్పటికే నేను స్క్రిప్ట్ చదివా కాబట్టి అంటే సార్ ఎంత పవర్ఫుల్ క్యారెక్టర్ రాశారో తెలుసు. నాకు ఒక చిన్న డౌట్ ఉండింది, అంటే ఇంత చిన్నపిల్ల ఇంత సింపుల్గా ఉంది, ఇంత క్యూట్గా మాట్లాడుతుంది, ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్, ఇంత హెవీ క్యారెక్టర్ చేస్తుందా? మేబీ సార్ ఆబ్వియస్లీ ఏదో ఒకటి చూసే పెట్టుకుంటారు, అది కూడా తెలుసు. ఆ డౌట్ అయితే ఉండింది, ఇంత వెయిట్ మోయగలదా అని. అయితే షూట్కి వెళ్ళిన ఒక 3-4 డేస్ తర్వాత ఒకసారి నేను ప్లేబ్యాక్ ఏదో చూసినప్పుడు నేనే సార్ దగ్గరికి వెళ్ళి, అంటే వీళ్ళందరితో కంపేర్ చేస్తే ఫనీ గారితో నాకు ఒక 10% ఎక్కువ చనువు ఉంది ఇంతకుముందు పనిచేయడం వల్ల. ఆ 10% చనువుతోనే నేను సార్ దగ్గరికి వెళ్ళి, భయ్యా ఏదో అనుకున్నా కానీ అసలు మామూలు జడ్జ్మెంట్ కాదు నీది, అసలు షీఈస్ బార్న్ ఫర్ శుద్ధి అయోధ్య అని అన్నా నేను. ఇది ఫ్యాక్ట్, అది నువ్వు ఎప్పుడన్నా సార్ని కూడా అడగచ్చు. ఓకే, లైక్ వాట్ అన్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మర్ షీ ఈజ్. ఆ స్క్రీన్ ప్రెజెన్స్ ఏంటి, ఆ ఇంటెన్సిటీ ఏంటి, నిజంగా అప్పుడు సార్తోనే అన్నా. ఫస్ట్ టైం చూసినప్పుడు అనుకున్నా ఈమె ఇంత వెయిట్ క్యారీ చేయగలదా అని. నాట్ అబౌట్ యువర్ ఎబిలిటీస్, బికాజ్ ఈ క్యారెక్టర్ అంత హెవీ కాబట్టి. ఇట్ ఈస్ లైక్ సూపర్ స్టార్స్, అనుష్క ఇలాంటి వాళ్ళు చేసే క్యారెక్టర్స్ ఇవి, రైట్? సో యా.